ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన తీవ్రమైనటువంటి దుష్ప్రచారం జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇందులో వాస్తవాలు ఉన్నాయనంటే వాస్తవాలకు దూరంగా అవాస్తవాలనే ప్రచారం చేయడం కోసమే పని కట్టుకొని మరి ఒక ఘోరమైన దుష్ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో వాళ్లకు ఒక అవకాశం దొరికింది. దీన్ని ప్రజలు నమ్మిండ్రు అని నమ్ముతున్నారు. ఇక దీని మీదకి వెళ్ళే పోవాలి మనం అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రధానమైన ఉద్దేశం. వాళ్ళు ప్రభుత్వంలో రాకపూర్వం కాళేశ్వరం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే కాళేశ్వరం అంటే అంత గొప్ప పేరు తెచ్చిపెట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే ఆనాడు తెలంగాణ అంటేనే బీడు భూములు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు వీటన్నిటితోటి ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నదే గందుకోసం. సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు మనకు అధికారం ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో ఎంత గణనీయమైనటువంటి సేవలు అందించాలనో, ఏం చేస్తే ఈ రాష్ట్రం పచ్చబడుతుందో, ఏం చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలుగుతామో అన్ని విధాల ఆలోచనలు చేసిన తర్వాతనే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులతో పాటు ప్రధానమైనటువంటి ఆదరు తెలంగాణకు నీళ్లు రావాలంటే గోదావరి నది తప్ప ఇంకొక అవకాశం లేదు. కొంత భాగం కృష్ణానది, మరి ప్రధానమైన భాగం నీళ్లంటూ ఉన్నాయి అనంటే దాదాపు 1200 టీఎంసీల పైచిలకు నీళ్లు వాడుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఆధారు గోదావరి నదే. మరి ఆ గోదావరి నదిలో అనేక 100 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి. ఎందుకు పోయినాయో, ఎందుకు ఆపలేదో, ఎందుకు బ్యారేజీలు కట్టలేదో, ఎందుకు మరి తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిండ్రో ఇప్పటిదాకా ప్రకాష్ అన్న చెప్పిండు. దానికి కారణం కూడా గదే. తెలంగాణ వచ్చినాక మనం ఆపలేదు, ప్రాజెక్టు కట్టుకునే అవకాశం వచ్చింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా కూడా ప్రపంచంలోనే అతి భారీ ప్రాజెక్టు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీని రూపకల్పన కూడా నిజంగా మరి కేసీఆర్ గారు వారితో పాటు అనేక మంది నిపుణుల యొక్క మరి ఆలోచన విధానంతో రూపకల్పన జరిగింది. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను మొత్తం కథం పట్టేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీనికి తోడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఒక పావుగా వాడుతున్నటువంటి ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఏంది వీళ్ళు ఇవరిదాకా చేసింది? సంవత్సరన్నర కాలంలో ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. సంవత్సరన్నరకు ఇప్పుడు మళ్ళీ ఒకటేసారి ఊడిపడి ఇలా నివేదిక ఇచ్చిండ్రు. నివేదికలు ఏమన్నా పస్సా ఉన్నదానంటే ఏం లేదు. దాన్ని రిపేర్ చేసుకొని యథావిధిగా ఈ ప్రాజెక్టును కొనసాగించవచ్చు అంటూనే మళ్ళీ ఏమన్నారంటే దీనిలాగానే ఇతర బ్యారేజ్లలో కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మళ్లీ పరిశీలన చేయాలనేటువంటి మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నది. ఎక్కడ అవినీతి జరిగిందని కానీ, ఎక్కడ ఈ ఏదైతే ప్రాజెక్టు నివేదికలకు వ్యతిరేకంగా జరిగిందని కానీ ఎక్కడ కూడా చెప్పలే. కానీ ఎగబడి ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడడానికి అవకాశం తీసుకొని ఇలా ఉన్న ముఖ్యమంత్రి వేదిక ఏదన్నా కానీ సందర్భం లేనే లేదు. ఏ వేదిక దొరికితే చాలు ఆ వేదిక ద్వారా మరి ఇష్టం వచ్చినట్టుగా సందర్భం లేకున్నా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.